ఈ రోజుల్లో డబ్బు లేకపోతే బతకటం అయితే చాలా కష్టమండి. ఇప్పుడైతే నేను మా పాపకి ఫీజు కట్టడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంక 10 రోజులైతే స్కూల్ అయిపోయిద్ది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఆగుతారు ఫ్రెండ్స్. ఇంకా ఫోన్లు అయితే చేస్తూ ఉన్నారు, ఫీజు కట్టండి మేడం అనేసి. అందుకోసం ఫీజు కట్టడానికి అయితే వెళ్తున్నాను. అదేందక్క మొన్నే కదా యూట్యూబ్ నుంచి 40,000 వచ్చినాయి కదా అని చెప్పి మీరు అడగచ్చు. 40,000 వస్తే ఒక్కరోజే మా దగ్గర ఉన్నాయండి. అవి పోయేదారిని అవి పోయాయి. మళ్ళీ యథావిధి మా పరిస్థితి నార్మల్ అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే నిద్ర లేచి క్యారేజ్ పెట్టుకొని పనికి వెళ్తే నైట్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ తిరిగి 8 అవుతా ఉంది. ఇంకా అంత హార్డ్ వర్క్ చేయడానికి కారణం కూడా ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా. ఒకటే మన ఫోన్లు చేస్తూ ఉంటే టెన్షన్ అయ్యిద్ది. ఒక్క స్కూల్ వాళ్ళనే కాదులే అండి, వేరే కట్టాల్సిన వాళ్ళు కూడా ఇట్నే అడుగుతూ ఉంటారు. అందుకని మీకు చెప్తున్నాను. ఇంకా అందుకోసం మా ఆయన అయితే ఈ వారం రోజులు బాగా ఎక్కువే కష్టపడ్డాడండి మా పాప ఫీజు కోసం. ఇంకైతే డబ్బులు తెచ్చిచ్చాడు. ఇంకా ఫీజు అయితే కట్టి రాపో అని చెప్పాడండి. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెనకటి రోజుల్లో అయితే డబ్బు లేకపోయినా ఏ ఒకటి పిచ్చి బియ్యమో అవి ఈ బియ్యమో తిని బతికాం. కానీ ఇంకా ఈ రోజుల్లో అయితే పిల్లలు కొనుక్కోవడానికి కూడా 10 రూపాయల నోటు కావాల్సి వస్తుంది. ఇది కరెక్టా కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి.